జనరల్గా ఎంతమంది మనం మాట్లాడుకున్నట్లుగా ప్రభుత్వం అనేది కంటిన్యూ ప్రాసెస్. అధికారులు అనేవాళ్ళు వన్స్ అధికారంలోకి వచ్చి ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ సర్వీస్ అయిపోయిన తర్వాత వాళ్ళే ఉంటారు. మీరు వస్తే వీళ్ళు ఉన్నారు, వీళ్ళు వస్తే వాళ్ళు ఉన్నారు అని అనుకోవడానికి లేదు కదా. కానీ ఇటువంటి వ్యాఖ్యలు ఎందుకు వస్తున్నాయి అంటారు? ఎందుకు వస్తున్నా అదే చెప్తా, కీలకం. ఇప్పుడు ఆలోచన చేయాల్సిందే అదే, దాని అర్థం అనేది. ఇప్పుడు గత ప్రభుత్వం, ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి చంద్రబాబు గారు ఇది 4వసారి ముఖ్యమంత్రి కదా. సరే, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇది మొదటిసారి ఆయన కావటము, తర్వాత లోకేష్ గారు కూడా 2వసారి అయినా కూడా ఇప్పుడిప్పుడే కదా మన ఇది అనేటువంటిది ఒకటి. కాకపోతే మెచ్యూర్ కొంచెం తను మార్చుకున్నాడు, కొంచెం ముందుకు వెళుతున్నారు. సరే, అనుకూలంగా ఉండనియండి. అధికారులు ఎప్పుడు కూడా వాళ్లే ఉంటారు. ప్రభుత్వాలు మారొచ్చు కానీ మామూలుగా ఉద్యోగస్తులు అయితే వాళ్లే ఉంటారు. అయితే ఇక్కడ కీలకం ఏమవుతుంది అంటే, గత ప్రభుత్వానికి అనుకూలముగా చేస్తున్నారు అనేటువంటి పదం వాడుతున్నారు. ఈ పదం వాడటం అనేటువంటిది మాలాంటి వాళ్ళమే కాకుండా ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉండేది ఏమిటి అనేటువంటిది ఒకసారి ఉన్నప్పుడు, మరి ఇన్ని ఏళ్లు పరిపాలన చేసినటువంటి వ్యక్తులకు అనుకూలముగా కాకుండా 5 ఏళ్లు మాత్రమే చేసినటువంటి వ్యక్తికి అనుకూలముగా చేస్తున్నారు అంటే ఏమిటి, ఆయనలో ఉండేది ఏమిటి, వీళ్ళలో లేనిది ఏమిటి అనేటువంటిది ఒకటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఓకే. రెండవది, గెలుపు ఓటములు అనేటువంటిది సహజం కదా. ఎంతటి వాళ్ళైనా ఓడిపోవచ్చు, ఎంత మంచి చేసిన వాళ్ళైనా ఓడిపోవచ్చు, ఏమీ చేయకుండా ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు కూడా ఓడిపోవచ్చు. రెండోసారి వస్తారా రారా అనేటువంటిది ప్రజల యొక్క అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కూడా ప్రజల యొక్క తీర్పు అనేటువంటిది చాలా యోగదాయకమైంది. ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాము, ఒక ఓటుతో గెలిచినటువంటి వాడు కూడా గెలుపే కదా అని మనం అనుకుంటే, ఒక్క ఓటే కదా తేడా. ఒక్క ఓటుతో ఓడిపోయినాడు అంటే ఆ ఒకటి ఎవరైనా కావచ్చు కదా. ఇంతకు ఆల్మోస్ట్ ఆల్ నీకు దగ్గరగా ఉన్నాడు అనేటువంటి మాటే కదా ఉంది అక్కడ. అంతే కదా. ఓటమి ఒక ఓటుతో ఓడిపోవచ్చు ఎదుటివాడు కదా. మనం గతంలో చాలా చూసాం ఒక ఓటుతో ఓడిపోవడం అనేది. ఆ ఒక్క ఓటుతో ఓడిపోయినారు అనేటువంటిది ఉన్నప్పుడు ఒకటే కదా. ఇంతకు ఆల్మోస్ట్ అందరూ అనుకూలంగా ఉన్నారు అనేటువంటిది అయితే స్పష్టం అవుతుంది కదా అనేది కూడా ఒకటి తీసుకోవాలి కదా మనం. గెలుపోటములు అనేటువంటిది అందుకే ఏమంటున్నామంటే, గెలుపోటములు కాదు ఇక్కడ ప్రామాణికం. ప్రజల హృదయాలలో ఎవరు నిలబడి ఉన్నారు ఆజన్మాంతము అనేటువంటిది కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఏం రాజకీయాల్లోకే రాకుండా ప్రజల హృదయాల్లో నిలబడినటువంటి వాళ్ళు లేరా? ఉన్నారు కదా. రాజకీయాల్లో ఉండి ఈ రోజు పటం పెట్టుకుని దేవుడిలాగా ఆరాధించినటువంటి వాళ్ళు లేరా? ఉన్నారు కదా. అందరికీ అవే తప్పుతాయి అనడానికి లేదు. పరిపాలన అనేటువంటిది ప్రజలు ఒక్కొక్కసారి ఒకరికి ఇస్తారు. కానీ 11కే పరిమితమైనాడు కదా జగను. 40% ఓట్లతో ఇంకా గెలిపించినారు కదా. ఏమిటి కారణము అది అంటే, ఆ కారణాలు టెక్నికల్ గా ఏదైనా వాళ్ళు చూసుకోవాలి. కానీ మేము చెప్పేది ఏమిటి అంటే, 40% ఓట్లు అనేటువంటిది ఎప్పుడైతే ఉంటాయో, 40% కదా. 40% మంది అంటే నీరాజనం పట్టారనే కదా దాని అభిమానించే వాళ్ళు ఉంటారు, అటు ఉంటారు ఇటు ఉంటారు. ఆ 40% రాబోయే రోజుల్లో ఇంకొక 20% పెంచుకోగలిగినారంటే ఇది డౌన్ అవుతుంది, అది యోగం అవుతుంది కదా. ఆ 40% ఎలా తగ్గించి మా వైపుకు తిప్పుకోవాలని వీళ్ళు చూస్తారా, లేకుంటే ఆ 40% 80% నేను ఎలా చేసుకోను అని ఆయన చూస్తాడా అనేటువంటిది ఈ 4 సంవత్సరాలు కీలకం అవుతుందని నాకు. అంతే కదా.